అనుబంధం ఉంది. కవులకు కళారులకు పుట్టినిల్లు రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరం ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. పుష్కర ఘాట్, హేవెలాగ్ బ్రిడ్జిల ప్రత్యేక స్థానం ఉంది. రాజమండ్రిలో ఉన్న హేవెలాగ్ బ్రిడ్జి దేశంలో మరెక్కడా లేదు. కేంద్రం అఖండ గోదావరి ప్రాజెక్టును మంజూరు చేసింది. ఇక రానున్న పుష్కరాలకు 16 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా ఉంది. ఇక రాజమండ్రిని టూరిజం హబ్గా తీర్చిదిద్దుదాం. రాజమండ్రి ఎయిర్పోర్ట్కు ఎయిర్ బస్సు ఉన్నది 20 సంవత్సరాలకు కల. ఆ కల ఎన్నాళ్ళుగా నెరవేరింది. రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ, ముంబైకి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇక రాజమండ్రిలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా రోడ్లు వెలుపులు చేయదలుచుకున్నామని ఎమ్మెల్యే చెప్పారు. ఎన్డీఏ కూటమిలో అవినీతి లేదు. వైసీపీ నేతలకు నిబంధత ఉంటే రాజమండ్రి ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు ఎప్పుడో పూర్తి అయ్యేవి. మొరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణం ఆలస్యం కావడానికి కారణం వైసీపీ నేతలేనని ఆదిరెడ్డి విమర్శించారు. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. అంటే గోదావరి ప్రవాహం ఒక వేదంలా, రాజమండ్రి నగరం అమరులు దేవతల రాజధాని, స్వర్గం తరహాలో వెలుగుతుందని దీని అర్థం. అంటే గోదావరి రాజమండ్రి బంధం ఒక పవిత్రమైంది. గోదావరి అంటే రాష్ట్ర ప్రజలకే కాదు, దేశంలోని అనేక మందికి ఒక ఎమోషన్. దక్షిణ గంగగా, జీవనదిగా, దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద నదిగా దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది. వేదకాలం నుండి కూడా ఎంతో మంది మహర్షులు, ఎన్నో కళలు, కవులు, కళాకారులు, మరెన్నో ప్రత్యేకతలు మన రాజమహేంద్రవరానికి సొంతం. ఈ ప్రత్యేకతని, విశిష్టతని కాపాడాలని, పెంచాలన్నది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది ఆలోచన. ఆ యొక్క ప్రత్యేకతని కాపాడేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. మీరు గమనించినట్లయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అఖండ గోదావరి ప్రాజెక్ట్ కింద రాజమండ్రి నగరంలో టూరిజం అభివృద్ధికి 94,44,00,000 రూపాయలని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని చాలా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం.